నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ. నమస్తే గురూజీ. నమస్కారం. గురూజీ, మనకి వైశాఖ మాసం వస్తుంది కదా. ఈ వైశాఖ మాసంలో 12 రాసుల యొక్క స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఈ రాశి వాళ్ళు ఏమైనా చేసుకోవాలి అంటే పరిహారాలు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళకి ఇంకా ముందుకు బాగుంటుంది? శుభం తల్లి, సంతోషం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమ. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం హనిమాధురయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీ గురుభ్యో నమ. వైశాఖ మాసం మే నెల అంటే ఏప్రిల్ 28వ తారీఖు నుంచి మనకు ప్రారంభమవుతుంది. ఈ మే నెలలో గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశుల వారికి ఎలా ఉందో కొద్దిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మే నెలలో మనం మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో మిథున రాశి వారికి శుభకార్యాలు చేయడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, ధన వ్యయం కావడం, డబ్బు ఖర్చు కావడము, స్థానచలనము, అనుకోని సంఘటనలు రావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మిథున రాశి వారికి ఈ మే నెలలో. అయితే మీ మిథున రాశి వారికి మే నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే శరీర సౌఖ్యం, ఆరోగ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడం జరుగుతుంది. ధనలాభము, చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ డబ్బు ఆదాయం రావడము, అన్నింటా శుభకార్యాలు జరగడము లేదా శుభకార్యాలలో పాల్గొనడము, యత్నకార్య సిద్ధి, ఏదైతే కార్యక్రమాన్ని తలపెట్టున్నారో ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడవడము అనేటువంటిది జరుగుతుంది మొదటి వారంలో వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మనోవిచారము, ఎప్పుడు విచారంగా ఉండడము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు సక్రమంగా జరగకపోవడము, చెడు సహవాసాలు చేయడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఈ చెడు కార్యాలు కావడం వల్ల అనుకోని చిక్కులు రావడం, దట్ ఈజ్ కామన్. ఎందుకంటే చెడు సహవాసం చేస్తే లేనిపోని చిక్కులు రావడము, పోలీస్ స్టేషన్లో తిరగడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మిథున రాశి వారు రెండవ వారం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి స్నేహితులను చేసేటప్పుడు ఆ స్నేహితుల యొక్క గుణగణాలు చాలా మటుకు ఆలోచించి వారితో స్నేహం చేయాలి, లేదా నమస్కారం అంటే నమస్కారం అని చెప్పి పంపించాలి. దానివల్ల చెడు సహవాసం చేయడము, దానివల్ల దురలవాట్లకు పాల్గొనడము, దేనిపోని చిక్కులు తెచ్చుకోవడం అనేటువంటిది రెండవ వారంలో జరగడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడు భయంగా ఉంటారు. తప్పు చేసినప్పుడు మనసు ఎప్పుడు కూడా పైకి కనిపించకుండా మనసులో ఎప్పుడు భయంగానే ఉంటుంది. ఎప్పుడు భయంగానే ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రెండవ వారంలో మిథున రాశి వారికి. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే మనోవిచారం, తప్పు చేసినా కాబట్టి మనోవిచారము, ఎప్పుడు మనసులో ఆ చింతన అనేటువంటి నేను తప్పు చేశాను, నేను ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేసిన వాని ఆత్మ వానికే చెప్తుంది తప్పు చేశావురా అని చెప్పి. ఎప్పుడు తప్పు మనసులో విచారంగా పెట్టుకోవడము, కొన్ని కష్టాలు అనుకోకుండా కొన్ని కష్టాలు రావడం, దానివల్ల డబ్బు నష్టపోవడము, ధన వ్యయము కావడము లేదా ధన నష్టం కూడా కావడము అనుకోని పనులు చేయడం వల్ల. అంతేకాకుండా ఈ మనోవిచారం వల్ల ఇతరుల వల్ల చేసే వృత్తిలో వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి దెబ్బతినడము వీని కూడా జరగడానికి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా మిథున రాశి వారు తగు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇక నాలుగవ వారం కూడా మనం చూసుకున్నట్టయితే ధనము ధాన్యము రెండూ నష్టం. అంటే ఉద్యోగస్తులకు ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఉద్యోగస్తులకే కావాలి, అందరికీ చెప్పేటువంటిది. కాబట్టి ఉద్యోగస్తులకైతే ధన నష్టం కావడం, వ్యవసాయదారులకు ధాన్య నష్టం. అంటే అనుకుని అకాల వర్షాలు పడుతూ ఉంటాయి. అకాల వర్షాలు పడడం వల్ల ధాన్య నష్టం. ఇప్పుడు అకాల వర్షం పడిందనుకో మామిడి పిందులన్నీ రాలిపోతాయి, మామిడికాయలన్నీ రాలిపోతాయి. దానివల్ల నష్టమే కదా వ్యవసాయదారునికి. వంట వరి పొలాలు గింజలన్నీ దాటిపోతాయి. ఇలాంటి ధాన్య నష్టం.
ధాన్య నష్టం ఇవన్నీ కూడా వ్యవసాయదారులకు జరగవచ్చు మేషరాశి వాళ్లకు. ఇటు ఆ, ఉద్యోగస్తులకు ధన నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైనటువంటి ఒక ప్రయాణాలు చేస్తారు. పిల్లలకు సెలవులు వచ్చాయి కదా అని చెప్పి తీర్థయాత్రలు వెళ్ళడము, దేవాలయాలు వెళ్ళడము, బంధువుల ఇళ్ళకి వెళ్ళడము చేయడము, దానివల్ల ఉభయత్ర అంటే ఇక్కడ డబ్బు నష్టం కావడము, ఆరోగ్య నష్టం కావడము, ఆఫీసులో మాటలు తినడం, ఎక్కువగా సెలవులు పెట్టడం వల్ల ఇలా ఉభయత్ర కూడా నష్టం వస్తుంది. కాబట్టి అనవసర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది ఈ మిథున రాశి వారు. ఓకే. తర్వాత కార్యభంగం, ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల ఏదైతే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఆ కార్యక్రమం సక్రమంగా జరగకుండా ఉండడము, మనోవిచారంతో ఉండడము, దుర్మార్గులైన ఒక స్నేహితులతో స్నేహితం చేయడం వల్ల చెడ్డ పేరు రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మిథున రాశి వారికి. ఇలా జరుగుతుంది కాబట్టి వీరంతా ఏం చేయాలి అంటే దత్త చరిత్ర పారాయణం చేయండి మిథున రాశి వారు. దత్తాత్రేయ స్వామి యొక్క స్మరణ ఎప్పుడైతే చేస్తారో, దత్త చరిత్ర ఎప్పుడైతే చదువుతారో ఈ మిథున రాశి వారికి ఈ కష్టాలని కూడా తొలగిపోయి సుఖంగా ఉంటారు. అయితే మే 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు, గురుగ్రహం మారుతూ ఉంది. కాబట్టి కొంతవరకు శుభంగానే ఉంటుంది. వచ్చే నెలలో మాత్రం అప్పుడు మంచిగా చెప్తాను మిథున రాశి వారికి. అప్పుడు గురువు మారుతాడు కాబట్టి మంచి స్థానంలోకి వస్తాడు, అప్పుడు మంచిగా వస్తుంది. కాబట్టి ఈ రోజులో గురుగ్రహం యొక్క దోషం వల్ల ఇటు కుజుడు అంగారకుడు స్టక్ అయిపోయి ఉండడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మిథున రాశి వారికి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండి దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. నిరంతరం దత్తనామస్మరణ, జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురు, మీరు చేసినా కానీ ఎప్పుడు దత్తనామస్మరణ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే ఈ దోషాలన్నీ వెళ్ళిపోయి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది శుభం.